రాష్ట్రంలో వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉత్తర దక్షిణ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. మరోవైపు రుతుపవనాలు ఈ నెల 26 నాటికే అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించారు. నెలాఖరుకి ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో ఈటీవీ ముఖాముఖి. ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదున్నాయి అనే విషయాలను మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోని సీనియర్ శాస్త్రవేత్త అధికారి ధర్మరాజు సార్ ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇంకా మెదక్లో 41 డిగ్రీలు, ఇంకా నిజామాబాద్లో 42 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా మహబూబ్ నగర్ అనగానే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే సిటీలో 40 డిగ్రీల వరకు కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా, నగర పరిసర ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే హయత్ నగర్ కానీ, పటాన్ చెరువు కానీ, రాజేంద్ర నగర్లో కూడా సుమారు మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఈ ఎండల వల్ల, వేడి గాలుల వల్ల ఉక్కబోత కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ వేడి గాలులు ఏ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందంటుంటారు? ఉత్తర భాగంలో అధికంగా ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇటు సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి సిటీలో కూడా ఒక విధంగా ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత పెరుగుదలతో పాటు రాత్రిపూట ఉండేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా అసౌకర్యమైనటువంటి వాతావరణం, అలాగే ఉక్కబోతకు దారితీస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ ఎండలో వేడి గాలులు ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయం వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎండ తీవ్రత అనేది అధికంగా కనుక చూసుకుంటే మనకి సుమారు 11 ప్రాంతం నుంచి సుమారు చూసుకున్నట్లయితే 4 గంటల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుందో ఆ సమయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేయడం, ఆ యొక్క హెచ్చరికల ద్వారా కూడా ఈ ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా రంగులతో సూచించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇటు ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఆసిఫాబాద్ కానీ, ఇంకా నిర్మల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మనకి అధికంగా యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా మెదక్లో కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుండగా, ఇంకా దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ కానీ, నాగర్ కర్నూలు కానీ, మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాలకు ఉష్ణ తీవ్రత అనేది అధికంగా కొనసాగే అవకాశం. ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఈ ఎండలు అనేవి రాగల ఎన్ని రోజుల వరకు కూడా ఈ ప్రభావం ఉంటుందంటారు సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజులు కూడా స్వల్ప పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని యొక్క స్వల్ప పెరుగుదల అనేది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ, అలాగే చూసుకున్నట్లయితే ఇటు మహబూబ్ నగర్, ఇంకా చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా మిగతా భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే స్వల్ప పెరుగుదల అనేది ఉన్నప్పటికీ కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి కొన్ని చోట్ల మాత్రం 40 నుంచి 41 డిగ్రీ వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎండల వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం వల్ల ఎండలు, అలాగే ద్రోణి ప్రభావం, అల్పపీడన ప్రభావం కానీ, ఋతుపవనాలు రాక కానీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్ మన రాష్ట్రానికి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి ఈరోజు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విధంగా ఒక్కసారి ఈ యొక్క ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకిన తర్వాత క్రమేపీ దక్షిణ భారతదేశం వైపు కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానాన్ని బట్టి ఈ యొక్క వాతావరణ మోడల్స్ ఏవైతే సూచిస్తున్నాయో ఈ నెల 26 కల్లా కూడా, మే కల్లా కూడా ఇటు కేరళ తీరాన్ని తాకుతాయి అనేసి 4 రోజులు +- 4 రోజుల వ్యవధిలో ఇవి తాకే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 26 కల్లా కూడా ఈ ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెబుతున్నారు. వివిధ జిల్లాల్లో ఇప్పటికే వేడి గాలులు, అలాగే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయని, అలాగే ఋతుపవనాలు కూడా త్వరలో అండమాన్ నికోబార్ దీవుల మీదుగా మన రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి.